శ్రీ మహాగణాధిపతే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 4 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 1:11 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 5:14 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. బుధవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5:14 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సాయంకాలం 5:14 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి సాయంకాలం 5:14 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, లాభం వస్తుంది. కానీ సాయంకాలం 5:14 తర్వాత మాత్రం మీ పనులు అవ్వవు, కార్యహాని ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే, వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సాయంకాలం 5:14 తర్వాత పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో, కుజుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు శనింట్లో, మకరంలో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా 12 రాశుల వాళ్ళకి లాభాలు కలిసి వస్తాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చికంలో, కుజుడింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 5:14 వరకు ఉంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు, జాయిన్ అవ్వచ్చు. అలాగే జాతక దోషాలు పోగొట్టుకోవటానికి అరటి, పనస, చెరకు ఇలాంటి చెట్లు నాటడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. ఆ కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అదేవిధంగా మన వైపు న్యాయం ఉంటే ఒక్కొక్కసారి గ్యాంబ్లింగ్ చేసి, మోసం చేసి కూడా విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు తప్పు లేనప్పుడు, మన వైపు న్యాయం ఉన్నప్పుడు మోసం చేసైనా సరే, గ్యాంబ్లింగ్ చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 5:14 వరకు ఉంది. ఆ టైంలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 5:14 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనుకూలం, పై చదువుల కోచింగులు తీసుకోవటానికి అనుకూలం, భూములు, గృహాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు చేయటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ పని స్టార్ట్ చేసినా బ్రహ్మాండంగా సక్సెస్ సాధించే యోగం మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి బిజినెస్ చేసే వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. బిజినెస్లో మీకు ఎదురు దెబ్బ తగులుతుంది, వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి
ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంది. అంటే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం హాయిగా ప్రశాంతంగా సాగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబాభివృద్ధి కనిపిస్తుంది. అంటే కుటుంబంలో వాళ్ళందరూ టాప్ లెవెల్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. అంటే కెరీర్ ఆస్పెక్ట్లో కుటుంబంలో సభ్యులకి చాలా బాగుంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు, కానీ కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అనుకూలత కనిపిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వగలుగుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. అలాగే స్థిరత్వం కూడా ఉంటుంది. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఒక సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తే, కానీ విద్యార్థులకు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు సింహరాశి విద్యార్థులకు తిరుగుండదు. అంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ జీవితం హాయిగా ప్రశాంతంగా ఆనందంగా తులారాశి వాళ్ళకి ఈరోజు సాగిపోతూ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో స్థిరత్వం కనిపిస్తోంది. అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఒక సక్సెస్ వైపు అడుగులు వేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా సరే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు సక్సెస్ పొందే యోగం ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే సోదరుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా అధిగమించగలుగుతారు. దాంతోపాటుగా సోదరులతో మైత్రి పెరుగుతుంది. ప్రధానంగా చిన్న చిన్న ఇబ్బందులున్న సోదరులు సహకరిస్తారు. దానివల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. సోదరులతో కూడా మైత్రి పెరుగుతుంది. గొడవలు తొలగిపోతాయి. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల కుటుంబ సమస్యలన్నీ కూడా నివారించుకుంటారు. కుటుంబ జీవితం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి కుటుంబంలో అందరూ అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, కుటుంబంలో సభ్యులందరితో కలిసి కుంభరాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు మాత్రం స్థిరత్వం తక్కువగా ఉంటుంది. అంటే సెటిల్మెంట్ కోసం కెరీర్ పరంగా కొద్దిగా మీనరాశి వాళ్ళు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. కానీ కుటుంబ జీవితంలో మాత్రం బాగానే ఉంటుంది. కుటుంబంలో అనుకూలత ఉంటుంది. ఆ కుటుంబంలో సపోర్టు వల్లే కెరీర్ పరంగా వచ్చేటటువంటి ఒడిదుడుకులన్నిటి నుంచి కూడా మీనరాశి వాళ్ళు ఈరోజు సులభంగా బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి ఓం శ్రీ గణేశాయ నమః అనేటటువంటి గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఓం శ్రీ గణేశాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ఇంపార్టెంట్ పనులు చేసుకోవచ్చు. బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఆస్ట్రాలజీ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. రాయబారాలు నడపడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం, ఈ వ్యాపారాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా,
నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.